హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో ఓపెన్ ఛానల్ ఫ్లో యొక్క డెరివేషన్ అనేది చూసాం కదా. సో ఈ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ది స్లోప్ ఆఫ్ రెక్టాంగులర్ ఛానల్ ఆఫ్ విడ్త్ 5 meters అండ్ డీప్ 2 meters. ది రేట్ ఆఫ్ ఫ్లో ఈజ్ గివెన్ యాజ్ 20 m³ per second. టేక్ సి వాల్యూ as 50. ఫస్ట్ ఇక్కడ ఏమని ఇచ్చాడు, రెక్టాంగులర్ సెక్షన్ ఇచ్చాడు. సో నేను ఒక రెక్టాంగులర్ సెక్షన్ అనేది డ్రా చేశాను. నెక్స్ట్ ఎప్పుడైనా కానీ ప్రాబ్లంలో ఫస్ట్ మనం గివెన్ డేటా రాసుకోవాలి. ఓకే, సో గివెన్ ఫస్ట్ టైం ఇచ్చాడు విడ్త్ 5 meters ఇచ్చాడు. సో విడ్త్ బి ఈజ్ ఈక్వల్ టు 5 meters అండ్ డీప్ 2 meters అంటే డెప్త్ 2 meters ఇచ్చాడు. ఇక్కడ మనకి డెప్త్ అన్న హైట్ అన్న సేమ్ కాబట్టి డి రాయొచ్చు ఆర్ హెచ్ కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం ఇచ్చాడు, ది రేట్ ఆఫ్ ఫ్లో ఈజ్ గివెన్ యాజ్. హియర్ రేట్ ఆఫ్ ఫ్లో మీన్స్ డిశ్చార్జ్. ఓకే, రేట్ ఆఫ్ ఫ్లో అనే వర్డ్ యూజ్ చేశాడంటే డిశ్చార్జ్ అని అర్థం. సో డిశ్చార్జ్ ఎంత ఇచ్చాడు, 20 m³ per second. ఓకే, నెక్స్ట్ టేక్ సి వాల్యూ as 50. సి మీన్స్ చీజ్ కాన్స్టెంట్ కదా. సో చీజ్ కాన్స్టెంట్ ఎంత ఇచ్చాడు, 50 ఇచ్చాడు. నెక్స్ట్ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే ఫైండ్ ది స్లోప్ ఆఫ్ రెక్టాంగులర్ ఛానల్. ఈ రెక్టాంగులర్ ఛానల్ యొక్క స్లోప్ మీన్స్ ఐ ఆర్ తీటా కదా. సో ఐ ఆర్ తీటాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఓపెన్ ఛానల్ ఫ్లో డెరివేషన్లో మనకి చివరిగా ఫార్ములా ఏమొచ్చింది, డిశ్చార్జ్కి క్యూ ఈజ్ ఈక్వల్ టు AC√mi కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. మనకి క్యూ తెలుసు, ఏరియా తెలుసు, సి తెలుసు, ఎం మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎం ఈజ్ ఈక్వల్ టు A/P కాబట్టి. సో మనకు కావాల్సింది ఐ రూట్లో ఉంది కదా. సో అందుకని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే Q² ఈక్వల్ టు AC² ఇంటూ ఇక్కడ స్క్వేర్ అను రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎంఐ మిగులుతుంది. మనకు కావాల్సింది ఐ కదా. సో ఈ ఎంఐని ఎలాగుంచి దీన్ని తీసుకొద్దాం. ఎంఐ ఈజ్ ఈక్వల్ టు Q²/A² C². మనకి ఐ కావాలి కాబట్టి ఎంని కూడా తీసుకొచ్చేస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు Q²/M ఇంటూ A² C². ఓకే, Q² అంటే ఎంత, డిశ్చార్జ్ ఎంత, 20 m³ per second. సో 20² అగైన్ ఎం అంటే ఏంటి, మనం డెరివేషన్లో చెప్పుకున్నట్లుగా ఎం అంటే హైడ్రాలిక్ మీన్ డెప్త్. ఫార్ములా ఏరియా బై పెరిమీటర్. సో A/P ఇంటూ ఇక్కడ ఏరియా అంటే B ఇంటూ D కదా. సో B ఇంటూ D² అంటే 5 × 2 హోల్ స్క్వేర్ ఇంటూ సి అంటే చీజెస్ కాన్స్టెంట్ ఎంత ఇచ్చాడు, 50. సో 50². అగైన్ ఏరియా అంటే B ఇంటూ D. సో 5 × 2. పెరిమీటర్ అంటే చూడండి B + D + B అంటే 2 + 5 + 2. 2 + 5 + 2 ఆర్ 5 + 2 × 2 అన్న సేమ్. సో అగైన్ దీన్ని ఇలా రాసుకున్నాము యాజ్ ఇట్ ఈస్గా. ఈ మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే క్యాలిక్యులేటర్లో మనకి 1/694 వస్తుంది. ఇది పాయింట్స్లో కూడా రాసుకోవచ్చు కదా. ఎందుకు బైల్లోనే ఉంచాము అంటే స్లోప్ అనేది మనకి బైల్లోనే కదా ఉండేది. సో అందుకని ఇలా ఉంచేసాను. ఫైనల్లీ మనకి ఐ ఎంత వచ్చింది, 1/694. అదే కదా మనకి అడిగింది. సో దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది బెడ్ స్లోప్ ఆఫ్ ట్రెపిజాయిడల్ ఛానల్ ఆఫ్ బెడ్ విత్ 6 meters. Bed width 6 meters, depth of water 3 meters and side slope of 3 horizontal to 4 vertical when the discharge through channel is 30 m³ per second. Take C is equal to 70. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. సెకండ్ గివెన్ డేటా రాసుకోవాలి. ఓకే, ఫస్ట్ డయాగ్రామ్ ఏమి ఇచ్చాడు, ట్రెపిజాయిడల్ ఛానల్ అని ఇచ్చాడు. సో ఒక ట్రెపిజాయిడ్ అనేది ఒకటి డ్రా చేశాను కదా. నెక్స్ట్ గివెన్ డేటా రాసుకున్నాం. ఫస్ట్ బెడ్ విడ్త్ ఫస్ట్ టైం ఇచ్చాడు విడ్త్. సో విడ్త్ B ఈజ్ ఈక్వల్ టు 6 meters. నెక్స్ట్ వచ్చేసి డెప్త్ ఆఫ్ వాటర్ 3 meters ఇచ్చాడు. అంటే డెప్త్ D ఈజ్ ఈక్వల్ టు 3 meters. అండ్ సైడ్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు, సైడ్ స్లోప్ అనేది మనం ఎంతో ఇండికేట్ చేసుకోవచ్చు. ఓకే, సైడ్ స్లోప్ N ఈజ్ ఈక్వల్ టు 3 horizontal to 4 vertical అన్నాడు కదా. సో 3/4. నెక్స్ట్ వచ్చేసి చీజెస్ కాన్స్టెంట్ C ఈజ్ ఈక్వల్ టు 70 అండ్ డిశ్చార్జ్ ఎంత ఇచ్చాడు, 30 m³ per second. సో గివెన్ డేటా మొత్తం రాసుకున్నాం. ఫైనల్లీ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, బెడ్ స్లోప్ అంటే ఏమనుకున్నాం మనం, ఐ కదా. సో బెడ్ స్లోప్ I ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకే,
నెక్స్ట్ ఏంటంటే ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిఎఫ్ ఈ విడ్త్ ఎంత ఇచ్చాడు 6 కదా, ఇది 3 మీటర్స్ కదా. సో డయాగ్రామ్లో కూడా నేను ఇండికేట్ చేశాను. సైడ్ స్లోప్ అంటే ఇక్కడ ఈ వాల్యూ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ ఏబిఎఫ్ తీసుకొని ఇందులో tan θ తీసుకున్నాం అనుకోండి. tan θ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. సో బిఎఫ్ బై ఏఎఫ్. ఓకే, అది రాసా. tan θ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఏఎఫ్. tan θ అంటే ఇక్కడ ఎంత ఉంది? 3/4 ఉంది. సో 3/4 ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఏఎఫ్ అంటే దీనికి ఈక్వల్ కదా డెప్త్కి. సో ఈ వాల్యూ ఈక్వల్ కదా. సో 3 రాసుకున్నాం. 3/4 ఈక్వల్ టు బిఎఫ్ బై 3. ఫైనల్లీ బిఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది? ఈ 3 ఇటు వెళ్తే 9/4. ఓకే, బిఎఫ్ అంటే ఈ వాల్యూ 9/4. ఈ వాల్యూ అనేది ఈ వాల్యూకి ఈక్వల్ కదా. సో ఇదెంతో ఇది అంతే ఉంటుంది. కాబట్టి బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిఈ ఈజ్ ఈక్వల్ టు 2.25 మీటర్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఏరియా రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ట్రెపిజాయిడ్ ఏరియా కావాలంటే మనకి ఈ రెక్టాంగిల్ ఏరియాలో నుంచి ఈ 2 ట్రయాంగిల్స్ ఏరియా తీసేస్తే మనకి ట్రెపిజాయిడల్ ఏరియా అనే వస్తుంది. సో ఫస్ట్ ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్, అంటే లెంత్ ఇంటూ ఇదనమాట. ఓకే, లెంత్ అంటే మనకి మొత్తం ఎంత వచ్చింది? బిఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది? 2.25. సో 2.25 ప్లస్ 6 అగైన్ 2.25. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి లెంత్. సో 6 ప్లస్ 2.25 ప్లస్ 2.25 ఇంటూ బ్రెడ్త్ అంటే 3 కదా. సో 3. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? ఏరియా మొత్తం 31.5 మీటర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ బిహెచ్ కదా. సో హాఫ్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హెచ్ అనమాట. హాఫ్ ఇంటూ బేస్ అంటే ఎంత? ఇది తెలుసు మనకి. బట్ మనకి ఇది ఎంత తెలుసా? హైట్ తెలియదు కదా. సో ఏబి అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రయాంగిల్ ఏఎఫ్బిని తీసుకొని హైపోటెన్యూస్ ఫార్ములా అప్లై చేసామంటే ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బిఎఫ్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏబి ఏమైతే ఈ స్క్వేర్ రూట్ వస్తే రూట్ ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బిఎఫ్ స్క్వేర్. సి నెక్స్ట్ వచ్చేసి రూట్ ఏఎఫ్ అంటే ఎంత? 3, బిఎఫ్ అంటే 2.25. సో ఫైనల్లీ ఏబి వాల్యూ మనకి 3.75 వచ్చింది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బిఎఫ్ ఇంటూ ఏఎఫ్. ఓకే, హాఫ్ ఇంటూ 2.25 ఇంటూ 3. సి ఇది కదా ట్రయాంగిల్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ అంతా 2.25 ఇంటూ హైట్ అంతా 3. సి అది రాసా. హాఫ్ ఇంటూ 2.25 ఇంటూ 3. సో ఫైనల్లీ మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఎంత వచ్చింది? 3.375 మీటర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రెపిజాయిడ్ కావాలంటే ఏం చేయాలి? రెక్టాంగిల్లో నుంచి ఆ 2 ట్రయాంగిల్స్ని తీసేయాలి. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మైనస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 31.5 వచ్చింది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 3.375. సో సాల్వ్ చేస్తే ఫైనల్లీ ఏరియా ఆఫ్ ట్రెపిజాయిడ్ వి గాట్ 24.75 మీటర్ స్క్వేర్. ఇప్పుడు పెరిమీటర్ ఇక్కడ ఏబి వాల్యూ ఎందుకు ఫైండ్ అవుట్ చేసామని డౌట్ రావచ్చు. ఓకే, మనం ఈ ట్రెపిజాయిడ్ యొక్క పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంత? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి కదా. సో మనకి బీసీ తెలుసు, ఏబి తెలియదు కదా. సో ఈ వాల్యూ కోసం మనం ఏబి ఫైండ్ అవుట్ చేసాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఏబి ఎంత ఉంటే సిడి కూడా అంతే ఉంటుంది. ఓకేనా. సో సి పెరిమీటర్ పి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి. ఏబి అంటే మనం పైన ఫైండ్ అవుట్ చేసిన ప్రకారం 3.75. బీసీ అంటే బ్రెడ్త్ ఆఫ్ ది ట్రెపిజాయిడ్ 6 ప్లస్ అగైన్ సిడి అంటే 3.75. టోటల్లీ పెరిమీటర్ వాల్యూ ఎంత వచ్చిందంటే 13.5 మీటర్స్. ఓకే, నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హైడ్రాలిక్ మీన్ డెప్త్. హైడ్రాలిక్ మీన్ డెప్త్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఏరియా బై పెరిమీటర్. సో ఏ బై పి విచ్ ఈజ్ ఈక్వల్ టు 24.75 బై 13.5. సో ఫైనల్లీ మనకి ఎం వాల్యూ ఎంత వచ్చిందంటే 1.833 మీటర్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? బెడ్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉన్న వాల్యూస్ని బట్టి మనకున్న ఫార్ములా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ రూట్ ఎంఐ. ఇదే కదా డిశ్చార్జ్ ఫార్ములా. సో మనకి కావాల్సింది ఐ కాబట్టి
ఈ రూట్ పోవడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ఇంటూ ఎంఐ. ఓకే, ఈ ఎంఐని ఎలాగే ఉంచి దీనికి తీసుకొద్దాం. ఓకే, డైరెక్ట్గా తీసుకొచ్చేస్తే మనకు కావాల్సిన ఐ కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ బై ఎం ఇంటూ ఏసీ స్క్వేర్. ఆర్ అగైన్ ఇక్కడ ఇంకో స్టెప్ రాసుకోవచ్చు, క్యూ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంఐ. ఓకే, ఇప్పుడు ఐ కావాలంటే ఎంఐ తీసుకొద్దాం. నెక్స్ట్ మనకి క్యూ వాల్యూ తెలుసు కదా, డిశ్చార్జ్ ప్రాబ్లంలో ఎంత ఇచ్చాడు, 30 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇచ్చాడు. సో అదే రాసా, 30 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఎం వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం 1.833 ఇంటూ ఏరియా ఇంటూ చీజెస్ కాన్స్టెంట్. ఏరియా ఎంత వచ్చింది 24.75 ఇంటూ చీజెస్ కాన్స్టెంట్ ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో 70. సో ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఫైనల్గా ఐ వాల్యూ ఎంత వచ్చింది 1/6133. ఓకే, అదే కదా మనకి అడిగాడు బెడ్స్లో. సో వి గాట్ దిస్. రెక్టాంగులర్ ఛానల్ చూసాము, ట్రెపెజాయిడల్ ఛానల్ చూసాం కదా. ఇప్పుడు ఒక ఇర్రెగ్యులర్ ఛానల్ చూద్దాం. ఫైండ్ ది డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ త్రూ ది ఛానల్ షోన్ ఇన్ ఫిగర్. టేక్ C ఈజ్ ఈక్వల్ టు 60 అండ్ స్లోప్ ఆఫ్ బెడ్ ఈజ్ 1/2000. మనం డయాగ్రామ్ గీసుకునే పని లేకుండా వాడే ఒక డయాగ్రామ్ ఇచ్చేసాడు. ఈ డయాగ్రామ్లో వాటర్ యొక్క డిశ్చార్జ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఏమి ఇచ్చాడు, చీజెస్ కాన్స్టెంట్ C ఈజ్ ఈక్వల్ టు 60 ఇచ్చాడు, బెడ్ స్లోప్ I ఈజ్ ఈక్వల్ టు 1/2000 ఇచ్చాడు. అండ్ ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే వాడు ఇచ్చిన డయాగ్రామ్లో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1.2 మీటర్స్ ఇచ్చాడు. ఈ టోటల్ లెంత్ ఏమో 2.7 మీటర్స్ ఇచ్చాడు. అండ్ ఇది సెమీ సర్కిల్లా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే రేడియస్ ఏమో 1.5 మీటర్స్ ఇచ్చాడు. ఓకే, డిశ్చార్జ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకున్న ఫార్ములా ఏంటి, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ రూట్ ఎంఐ. సో ఫస్ట్ మనం క్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా, క్యూ కదా మనం ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఫస్ట్ ఇక్కడ ఏరియా మనకు తెలియదు కాబట్టి ఏరియా ఆఫ్ దిస్ ఫిగర్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ గివెన్ ఫిగర్ ఈక్వల్ టు సి. దీన్ని 2 పార్ట్స్ కనుక చేసినట్లయితే ఇది ఒక రెక్టాంగిల్ లాగా ఉంది, ఇది ఒక సెమీ సర్కిల్ లాగా ఉంది కదా. సో ఏరియా ఆఫ్ గివెన్ ఫిగర్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్, ప్లస్ సెమీ సర్కిల్ ఏరియా ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్. అదే ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ అయితే పై ఆర్ స్క్వేర్ బై 2. ఓకే, ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎంత 1.2. సో 1 ఇంటూ బ్రెడ్త్ అంటే ఇదే కదా. సో ఇది మనకి తెలియదు ఎంతో, బట్ ఈ సెమీ సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చాడు 1.5 అని. రేడియస్ 1.5 అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 1.5. సో 1.5 ప్లస్ 1.5 కదా. సో దాన్నే 2 ఇంటూ 1.5 అని కూడా రాసుకోవచ్చు కదా. సో అలా రాసుకున్నాం అనమాట. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ప్లస్ ఇక్కడ సెమీ సర్కిల్ ఏరియా ఫామ్లో పై ఆర్ స్క్వేర్ బై 2 కాబట్టి పై ఇంటూ ఆర్ 1.5 ఇచ్చాడు కాబట్టి ఆ 1.5 హోల్ స్క్వేర్ బై 2. సో 3.6 ప్లస్ 3.534. ఫైనల్లీ వీ గాట్ ఏరియా యాజ్ 7.13 మీటర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ చీజెస్ కాన్స్టెంట్ మనకు తెలుసు, హైడ్రాలిక్ మీన్ డెప్త్ ఫైండ్ అవుట్ చేయాలి. హైడ్రాలిక్ మీన్ డెప్త్ ఫార్ములా ఏరియా బై పెరిమీటర్. సో ఏరియా తెలుసు కాబట్టి నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, పెరిమీటర్. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ప్లస్ సి. ఇది చూస్తే బాగా అర్థమైంది. ఈ ఫిగర్ యొక్క పెరిమీటర్ కావాలంటే ఏబీ ప్లస్ బీఈసి ప్లస్ సిడి, అంతే కదా. సో అది రాసాను, ఏబీ ప్లస్ బీఈసి ప్లస్ సిడి. ఏబీ ఎంత 1.2. సో 1.2 ప్లస్ బీఈసి మనకు తెలియదు, సో అలా ఉంచేసా. ప్లస్ అగైన్ సిడి అంటే 1.2. సో 1.2 ప్లస్ 1.2 2.4. సో 2.4 ప్లస్ బీఈసి. ఈ బీఈసి మనకు తెలీదు, సో ఇది సెమీ సర్కిల్ కదా. సో పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా ఏంటి, పై ఆర్ కదా. సో అదే రాసుకున్నాను, పై ఆర్. ఆర్ అంటే 1.5. సో 2.4 ప్లస్ పై ఇంటూ 1.5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7.112 మీటర్ స్క్వేర్. సో పెరిమీటర్ వచ్చేసింది అంటే ఇంకా ఐ వాల్యూ వాడు ఇచ్చేసాడు, అన్నీ వచ్చేసినట్టే కదా. సో డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయడానికి క్యూ ఇస్ ఈక్వల్ టు ఏసీ రూట్ ఎంఐ. ఏ అంటే ఏరియా 7.113 ఇంటూ సి అంటే 60 ఇంటూ ఇక్కడ హైడ్రాలిక్ మీన్ డెప్త్ అంటే ఏరియా బై పెరిమీటర్ కదా. సో 7.13 బై 7.11 ఇంటూ ఐ వాల్యూ 1/2000. సో 1/2000. సో ఈ మొత్తాన్ని కనుక మనం క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 9.57 మీటర్ క్యూబ్ పర్ సెకండ్.
సో ఫైనల్లీ వి గో డిశ్చార్జ్ వాల్యూ ఎస్ 9.57 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. అదే కదా వాడు ఫైండ్ వచ్చిన్నాడు. నెక్స్ట్ ఏంటంటే మనం V0 ఛానల్ చూద్దాం. ఓకే, ఫైండ్ ది డిశ్చార్జ్ త్రూ ఏ V షేప్డ్ ఛానల్ షోన్ ఇన్ ఫిగర్. టేక్ C is equal to 55 and slope of bed is 1 in 2000. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఛానల్ యొక్క డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చీజెస్ కాన్స్టెంట్ 55 ఇచ్చాడు. సో గివెన్ డేటాలో అదే రాసుకున్నాను. బెడ్ స్లోప్ ఏమో 1 in 2000 ఇచ్చాడు. ఇంకా మనకి ఏమి ఇవ్వలా. ఈ డయాగ్రామ్లో మాత్రం ఈ హైట్ 4 meters అని ఇచ్చాడు. ఈ యాంగిల్ 30 degrees ఇచ్చాడు. సో ఫస్ట్ మనం డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా కావాలంటే ఫస్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఈ సెక్షన్ యొక్క ఏరియా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ BH. మనకు తెలుసు ఇది ట్రయాంగిల్ ఫామ్లోనే ఉంది. సో హాఫ్ BH అంటే మనకి హైట్ తెలుసు, కానీ ఈ బేస్ ఎంతో మనకు తెలియదు. సో బేస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను ఈ హాఫ్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఓకే, ట్రయాంగిల్ ABC తీసుకుంటే అందులో ఇది మనకి 30 ఇచ్చాడు. సో tan θ తీసుకున్నాం అనుకోండి, ఈ వాల్యూ వస్తుంది కదా. tan θ ఈక్వల్ టు ఆపోజిట్ బై adjacent అంటే AC బై BC. సో tan θ ఈక్వల్ టు AC బై BC. మనకు కావాల్సింది AC కదా. సో AC ఈజ్ ఈక్వల్ టు BC tan 30. BC అంటే 4 ఇచ్చాడు. సో 4 tan 30. సో ఫైనల్లీ AC ఎంత వచ్చింది 2.309. ఇది ఎంత అయితే ఇది కూడా అంతే కదా. సో ఫైనల్లీ మనకి AD కావాలంటే 2.309 ప్లస్ 2.309. సో ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ అంటే 2 ఇంటూ 2.309. సో 2.309 ఇంటూ హైట్ అంటే 4. సో ఫైనల్లీ ఏరియా A ఈజ్ ఈక్వల్ టు 9.236 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. పెరిమీటర్ అంటే ఏంటి, AB ప్లస్ BD ప్లస్ DA అంతే కదా నార్మల్గా అయితే. కానీ ఇదేంటి ఓపెన్ ఛానల్. సో ఓపెన్ ఛానల్ కాబట్టి మనం ఈ ఛానల్ అనేది ఈ సర్ఫేస్ అనేది ఫ్రీగా ఉంటుంది కాబట్టి మనం కన్సిడర్ చేయం. సో AB ప్లస్ BD ఈజ్ ద పెరిమీటర్. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ABC మనకి AB కావాలి. సో మనం ఏం తీసుకోవచ్చు, సైన్ తీటా ఈక్వల్ టు AC బై AB. AB ఈజ్ ఈక్వల్ టు AC బై సైన్ తీటా. సో AC అంటే ఎంత అగైన్ 2.309 బై సైన్ 30. సో ఫైనల్లీ AB ఈజ్ ఈక్వల్ టు 4.618. సో పెరిమీటర్ AB ఎంత అయితే BD కూడా అంతే కదా. సో పెరిమీటర్ ఈక్వల్ టు 2 into 4.618 which is equal to 9.236 meters. సో ఫైనల్లీ Q ఈజ్ ఈక్వల్ టు AC రూట్ MI. మనకు తెలుసు కదా ఈ ఫార్ములా. సో అదే రాసుకున్నాను. ఏరియా అంటే 9.236 ఇంటూ చీజెస్ కాన్స్టెంట్ 55 ఇచ్చాడు. సో 55. M అంటే హైడ్రాలిక్ మీన్ డెప్త్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా బై పెరిమీటర్. సో ఏరియా బై పెరిమీటర్ ఇంటూ I వాల్యూ వాడు ఇచ్చేసాడు. సో మొత్తం సాల్వ్ చేస్తే మనకి 11.35 వచ్చింది. సో డిశ్చార్జ్కి యూనిట్స్ ఏంటి అంటే మీటర్ క్యూబ్ పర్ సెకండ్. యూనిట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఫైనల్లీ డిశ్చార్జ్ వాల్యూ ఎంత వచ్చింది 11.35 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. This is all about video. Thanks for watching. Please subscribe.